హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అండి. సెకండ్ ఫైనలిస్ట్ కోసం పిచ్చి పిచ్చిగా కొట్టేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఈ సెకండ్ ఫైనలిస్ట్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ బాండ్స్ ఎవరు? సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్ గారు. ఇద్దరు బాండ్ కూడా బ్రేక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కేవలం ఈ సెకండ్ ఫైనలిస్ట్ వల్ల. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వాలి అనే దాని వల్ల అందరు బాండ్స్ బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. ఒకరికి వెళ్ళి ఆడేవాళ్ళు ఇంకొకరికి వెళ్ళి ఆడారు, ఇంకొకరికి వెళ్ళి ఆడేవాళ్ళు ఒకరికి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి ఆడారు. మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసారు. గేమ్స్ ఒకరికొకరు టఫ్ అంటే టఫ్ ఒక టఫ్ టు రఫ్ అండ్ టఫ్ పోటీ ఇచ్చుకున్నారు. ఇంత చేశారా నాయన, కొట్టుకొని తిట్టుకొని మాటలు అనుకొని ఒకరినొకరు రిక్వెస్ట్ చేసుకొని ఇంత చేసినా సరే లాస్ట్కి యూజ్ ఏంటబ్బా అందరికి? సెకండ్ ఫైనలిస్ట్ అనే వాళ్ళు లేనే లేరు. ఎందుకు లేరు అంటే తనుజ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు తనుజ వల్ల లేరు. తనుజ గురించి ప్రతి టాపిక్ లేస్తే ఎట్లా అంటే ఒక్కరోజు వీడియో పెడుతూ ఉంటే ఒక 1 hour వీడియో చేస్తే అందులో తనుజానే 40 నిమిషాలు ఉంటుంది, ఇంకొక 20 నిమిషాలు మిగతా వాళ్ళకు దొరుకుతుంది అనమాట స్క్రీన్ స్పేస్. సో తనుజనే 40 నిమిషాల వరకు తనుజానే ఉంటుంది. అంత స్క్రీన్ స్పేస్ ఆ పిల్లకి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ పిల్ల మైండ్ గేమ్కి ఒక దండం పెట్టాలబ్బా. నిజంగా ఎంత స్మార్ట్ ప్లే అంటే, ఎంత మైండ్ గేమ్ అంటే, బయట మన ఆడియన్స్ మైండ్ చదివితే ఎలా ఆడతారో అలా ఆడుతుంది ఆ పిల్ల గేమ్. తనుష హ్యాట్స్ అని చెప్పుకోవచ్చు అసలు ఈ గేమ్కి. మేబీ తన హార్ట్ నుంచి వచ్చిందా లేకపోతే ఆడియన్స్ కోసం చెప్పిందా తర్వాత సంగతి, కానీ హ్యాట్స్ అంటే హ్యాట్స్ ఫస్ట్ ఆ పిల్లకి. ఏంటంటే ఏం జరుగుతుందో చెప్తా వినండి. ఆ పిల్ల నిన్న లాస్ట్ గేమ్లో ఇమ్మాన్యుయల్తో గెలిచింది. టాప్కి వెళ్ళిపోయింది. 750 స్కోర్ ఐ మీన్ 3 lakh పాయింట్స్తో 750 పాయింట్స్తో అది 750 స్కోర్తో 3 lakh పాయింట్స్తో ఫైనల్కి వెళ్ళిపోయింది. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలామా? బిగ్ బాస్ ఇప్పుడే ఒక మెలిక పెట్టారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచినప్పుడు ఏం జరిగింది? 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు తనకి. ఏంటంటే ఒకటి 3 lakh పాయింట్స్ నీ దగ్గర ఉన్నాయి, సో ఈ 3 lakhs నువ్వు తీసుకుంటే డైరెక్ట్గా విన్నర్ ప్రైజ్ నుంచి కట్ అవుతుంది, ఆ 3 lakh నీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ ఈ పిల్ల కదా, ఇంకా కన్ఫర్మ్ కదా. అయితే సెకండ్ ఫైనలిస్ట్ ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే ఇమ్యూనిటీ పవర్ పొందొచ్చు, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతావు. ఈ రెండిట్లో నీకు ఏది కావాలో నిర్ణయించుకో, నువ్వు డెసిషన్ నీదే అని బిగ్ బాస్ వదిలేశాడు. ఆ రెండులో ఏది తీసుకున్నా పర్లేదని. ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చింది ఈ పిల్ల, మన తనుజ. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఒక హ్యాట్స్ అని చెప్పుకోవాలి తన ఆలోచనకి. ఏంటంటే ఆ ట్విస్ట్ చెప్పనా? నాకు ఏది వద్దు బిగ్ బాస్, ఇమ్యూనిటీ పవర్ వద్దు, పాయింట్స్ వద్దు, నేను ఆడియన్స్ ఓట్లతోనే ముందుకెళ్ళాలి అనుకుంటున్నా. ఇన్ కేస్ వాళ్ళ సపోర్ట్ నాకుంటే నేను ముందుకెళ్తా, వాళ్ళ సపోర్ట్ నాకు లేకపోతే నేను వెనక్కి వచ్చేస్తా. సో నాకు ఏ ఇమ్యూనిటీ వద్దు, ప్రజల అభిమానం కావాలి అని మాట్లాడినట్లు అనిపించింది నాకు అక్కడ. సో తిను హార్ట్ఫుల్గా చెప్తే ఓకే, నాకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్పిన, ఒకవేళ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినా సరే ఏదైనా హ్యాండ్స్ ఆఫ్. ఈ అమ్మాయి బ్రెయిన్కి, మైండ్ గేమ్కి, ఈ అమ్మాయి బ్రెయిన్కి అసలు చెప్పాల్సిందే. ఒక ఇంత మంచి ప్లేయర్ని, ఐ మీన్ ఇంత స్మార్ట్ ప్లేయర్ని, ఇంత మైండ్ గేమ్ ఆలోచించే ప్లేయర్ని ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఎలా చేస్తే ఆడియన్స్కి నచ్చుతారు, ఎలా మాట్లాడితే ఆడియన్స్కి నచ్చుతారు, ఆడియన్స్ని ఎక్కడ కొట్టాలి అనేది తనుజకి తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ ఆల్రెడీ అన్ని క్యాల్కులేషన్స్ చేస్తూనే ఉంది, ఎనాలిసిస్ చేస్తూనే ఉంది. అంటే ఐ మీన్ ఎక్కడ ఏంటి, ఎవరితో ఉంటే ఎలా పోర్ట్రేట్ అవుతుంది, ఆడియన్స్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మ్యాక్స్ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. తను ఇలా అర్థం చేసుకోవడానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి మేబీ. ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే, ఇప్పుడు తను 2 సార్లు ఓట్ అప్పీల్కి వెళ్ళింది, 2 సార్లు ఓట్ అప్పీల్ చేసుకుంది. ఒకటి వచ్చిన ప్రతిసారి తనుజకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో తనుజకి ఫ్యాన్ బేస్ ఎక్కువ, మ్యాక్స్ తిను ఎట్లయినా వచ్చేస్తుంది, ఎట్లయినా ఈ హౌస్లో ఉంటుంది, ఎట్లయినా టాప్ 5లోకి ఉంటుంది అనేది ఈ పిల్లకి పిచ్చి క్లారిటీ, ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ ఉండే. ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే హైపర్ ఆది కూడా వచ్చి క్లూస్ ఇచ్చాడనమాట, తినే టాప్లో ఉంది అని తనుజ. సో ఎలా అయితే ఏంటి, ఆ పిల్ల అలాంటి డెసిషన్ తీసుకోవడం నాకైతే హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్లకి నిజంగా చెప్పాలనిపించింది, చేతులైతే మొక్కాలనిపించింది అనమాట.
అసలు అంత అంత బాగా బ్రెయిన్ పెట్టి ఎలా ఆడుతుంది, అన్ని అనాలిసిస్ ఎలా చేస్తుంది, అన్ని క్యాల్కులేషన్స్ ఎలా చేస్తుంది. గేమ్ కూడా తన మైండ్ గేమ్ తనకుంది. 100 మందితో కలిసి ఆడినట్టు కనిపించిన, ఒకరికి సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చిన, ఆ మాట వెనక కూడా తను క్యాల్కులేషన్ చేసుకొని మాట ఇస్తుంది అనిపిస్తుంది. బయటకు ఎలా కనిపిస్తుంది, ఒక బాండింగ్ కోసం ఆ పిల్ల మాట ఇచ్చి చేస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కడ తనుజ అలాంటి బాండ్ల కోసం ఆడట్లేదు అస్సలు. తన మైండ్ గేమ్తో ఎవరితో ఉంటే ప్లస్ అవుతుంది, ఎవరితో ఉంటే మైనస్ అవుతుంది, ఎవరితో ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు, ఎవరు మనకు సపోర్ట్ చేస్తే మనకి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి అనాలిసిస్తో, ఇలాంటి క్యాల్కులేషన్స్తో మాత్రమే ఆ పిల్ల గేమ్ ముందుకు నెట్టుకొస్తుంది. సో ఒకవేళ వేరే వాళ్ళు గెలిచినా సరే వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు తనుష గెలవడం వల్ల అసలు సెకండ్ ఫైనలిస్ట్ అనే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు ఫైనల్లో ఎవరు ఉంటారో సస్పెన్షన్లో పడిపోయింది అనమాట. మేబీ డీమన్ పవన్ కూడా ఓట్లు తక్కువ వచ్చినాయి అంటున్నారు, ఇమ్మాన్యువల్ కూడా ఓట్స్ తక్కువ వచ్చినాయి అంటున్నారు. నేను నిన్నటి వరకు వాళ్ళు టాప్ 3 టాప్ 4లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన. కానీ ఇప్పుడు ఈ తనుజ తీసుకునే డెసిషన్కి సెకండ్ ఫైనలిస్ట్ లేకపోవడం, ఒకవేళ సెకండ్ ఫైనలిస్ట్లో ఈ డెమోన్ అన్న, ఇమ్మాన్యువల్ అన్న, సంజన గారు అన్న, వీళ్ళు ఎవరన్నా గెలిస్తే టాప్లో వీళ్ళు ఉంటారని నమ్మకం ఉండేది. తనూజ ఉండడం వల్ల అసలు ఆ నమ్మకాలన్నీ కొలాప్స్ అయిపోయాయి. అసలు మొత్తం ఆశలే కొలాప్స్ అయిపోయాయి నాకు. అది ఇంతకుముందు టాప్ 1 టాప్ 2 ఎలాగో ప్రిడిక్షన్ కరెక్టే, టాప్ 3 టాప్ 4 కూడా కరెక్టే అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల టాప్ 3 టాప్ 4 ప్రొడక్షన్ అస్సలు, టాప్ 5 ప్రొడక్షన్, ఈ 3 ప్లేస్లు అస్సలు ఊహించలేకున్నాము. ఎవరిని తీసుకెళ్ళి ఎవరిని పెడతారో అనేది కూడా చాలా డౌట్ ఉంది. టాప్ 1 2 అయితే కరెక్టే, ఎట్లాగో తనుజాను కళ్యాణి. కళ్యాణ్ అయితే ఎలాగో తనుజాని విన్నర్ చేసే పనిలో ఉన్నాడు. తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి అరవకుండా కూర్చున్నాడు అనమాట. మళ్ళీ తనుజకి గైడ్ లాగా మారాడు ఈయన. ఒకవేళ కళ్యాణ్కి కూడా అలా ఇంటరాక్షన్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం పెరిగేదే. కానీ తనకి కాన్ఫిడెన్స్, అలా ఆడియన్స్ ఇంటరాక్షన్ కూడా లేకుండా కళ్యాణ్కి చేశారనమాట. కానీ తనుజ గేమ్ ప్లేనే అసలు అందరినీ పిచ్చోల్ని చేసే గేమ్ ఆడుతుంది తనుజ. లైక్ అసలు బీబీ హిస్టరీలో ఇలాంటి గేమ్ ఆడుతుంది అని, ఇలాంటి గేమ్ ఆడుతుంది అని ఏ రోజు ఈ వేరే పర్సన్ కూడా నేను చూడలేదు ఇంతవరకు. విన్నర్స్ అయిన పర్సన్ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి గేమ్ ఆడే వ్యక్తిని ఎవరిని చూడలే నేను. ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గేమ్ ఆడుకున్నారు, ఆడియన్స్ ఓట్లు వేస్తే గెలిచొచ్చారు. కానీ ఈ పిల్ల తనుజ 100% ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడుతుంది. ఆడియన్స్కి ఎలా ఉంటే నచ్చుతాము, ఎలా ఏం చేస్తే నచ్చుతాము, ఎలా ఆడియన్స్ని ఏ మాటలతో కొట్టాలి, ఏ ఆటతో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి అనేది తనుజకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. బయటికి ఎలా కనిపిస్తుంది, తను ఏదో వద్దు అన్నది తను హార్ట్ఫుల్గా చెప్పిందా నిజంగానే, లేకపోతే ఆడియన్స్ కోసం చెప్పిందా అనేది అయితే నాకు కొంచెం డౌట్గా ఉంది. కానీ ఎలా చెప్పిందైనా సరే తనకి రిస్క్ లేదని ఆలోచించుకొని చెప్పి ఉంది అని అయితే నాకైతే 100% క్లారిటీ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో, మీరు దేని గురించి చెప్పింది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందా, లేకపోతే తనకి 100% చెప్పాలనిపించి చెప్పిందా, మీరైతే కామెంట్ చేయండి మన వీడియోకి. మేబీ నాకైతే అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది అనిపిస్తుంది. అసలు ఆవిడ నా బ్రెయిన్కి అసలు ఎన్నిసార్లు తలుచుకున్నా నాకైతే తప్పు లేదనిపిస్తుంది. అంత బాగా ఆడుతుంది అనిపిస్తుంది. విన్నర్ లక్షణం ఇన్ని రోజులు, అసలు ఇన్ని సీజన్స్లో, 8 సీజన్స్లో, గత 8 సీజన్స్లో ఇంత బాగా ఆడియన్స్ని ఎనాలిసిస్ చేసి, ఆడియన్స్ రియాక్షన్స్ని ప్రెడిక్షన్ చేసి, ఆలోచించి గెలవాలి అనే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు ఇప్పటివరకు అయితే, ప్రజెంట్ ఇప్పటివరకు. కానీ ఫస్ట్ టైం నాకు తనుజ కనిపించింది ఇలా గేమ్ ఆడుతూ, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడుతూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతూ కనిపించింది ఎవరంటే తనుజ. ఇంకేం చెప్తామండి ఆ అమ్మాయి గురించి, అసలు అట్లా ఆడుతుంటే అసలు అది విన్నింగా, కన్నింగా, క్రైమా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎట్లా అంటే తను సాక్రిఫైస్ చేసినట్లే కనిపిస్తుంది ఎక్కడైనా సరే. తను ఒక బాండ్ కోసం నించున్నట్టే అనిపిస్తుంది, కానీ ఏ రోజు అట్లా చేయదు. తన కోసం తనే నిలబడుతుంది, తన గేమ్ తనే ఆడుతుంది. ఇప్పుడు సాక్రిఫైస్ కూడా కాదు అసలు ఇది, ఆడియన్స్ ఇంకో మెట్టెక్కించాలని ఆ పిల్లని చేసే ప్రయత్నం లాగా అని అనిపించింది. అసలు ఏదేమైనా సరే 100% ఆవిడ తీసుకున్న డెసిషన్ అయితే కరెక్టే. తనకి రేపు విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంకా పెరిగాయి. అసలు ఈవిడ తీసుకున్న డెసిషన్తో ఈవిడ తీసుకున్న ఈ డెసిషన్తో విన్నర్ అవ్వడానికి అయితే అసలు మెండుగా ఛాన్సెస్ పెరిగాయి ఈ పిల్లకి. అంత బాగా డెసిషన్ తీసుకుంది, అంత బాగా నో చెప్పేసింది. 2టికి 3 lakhs మనీ అంటే మామూలు కాదు. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అంటే మామూలు కాదు. ఆల్రెడీ తను అనాలిసిస్ చేసుకునే ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ డేకి వచ్చిన ఎలాగో సేవ్ అయిపోతాం, నెక్స్ట్ ఉంది 1 week. ఇంక ఇప్పుడు ఇమ్యూనిటీ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను సెకండ్ ఫైనలిస్ట్ అవుతే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని ఆలోచించుకున్నట్టుంది. అసలు సెకండ్ ఫైనలిస్ట్ లేకుండానే పోయారు.
మేబీ ఇదే ఛాన్సు. ఈవిడికి అంత ఆలోచన ఉన్నప్పుడు, అంటే నాకొద్దు సెకండ్ ఫైనలిస్ట్ అనే ఆలోచన ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని వదిలేయొచ్చు కదా! మేబీ సంజన గారికో, ఇమ్మాన్యుయల్‌కో వదిలేయొచ్చు కదా! వాళ్ళలో ఒకళ్ళు గెలిచేవాళ్ళు కదా! కానీ ఈ పిల్ల వదలలేదు అసలు. అలా వదలనూ లేదు, ఇటు తీసుకోను లేదు. అందరికి పెద్ద బొక్క పెట్టినట్టయింది. తనుజ మాత్రం ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసినట్లు అవుతుంది. సంజన గారికి అయితే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయ్యేది ఆవిడకి. ఇది గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళే. సో, ఈవిడకి వద్దు అన్నప్పుడు అలాంటి వాళ్ళని గెలవనీయాల్సింది. కానీ ఇవన్నీ ఇంటెన్షనల్‌గా చేసి ఈవిడ గెలిచి వద్దు అంటే అది ఆడియన్స్‌లో మంచిగా పోర్ట్రేట్ అవుతది అని మేబీ ఈవిడ ఆలోచించి ఉంటారు. అందువల్ల వద్దు గెలిచి మరీ వద్దని చెప్పింది చూడు తనుజ. అబ్బా సాయిరామ్! అసలు ఈవిడ మైండ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ తనుజని ఈరోజు అసలు మెట్లెక్కేసింది ఆవిడ. అంత పైకి మెట్లెక్కేసింది. ఎట్టకేలకి తనుజ గేమ్ ప్లే కళ్యాణ్‌ని క్రాస్ చేసిందనే చెప్పాలి. పాపం కళ్యాణ్‌కి అలాంటి ఆలోచనలు లేకుండా పోయే. గేమ్ బాగా ఆడతాడు. మంచి కామెంట్ స్వీట్లే కానీ, కామెంట్ కంపోజ్డ్ కానీ కళ్యాణ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇంత స్మార్ట్‌గా అయితే కళ్యాణ్ ఆలోచించలేదు ఏ రోజు. తన గేమ్ మాత్రం తను చాలా బాగా ఆడుకున్నారు. కానీ తనుజ ఆలోచనల్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు చూడండి. బయటికి కనిపించేది ఒకటి తనుజ, లోపల ఉన్న తనుజ వేరనిపించింది. ఏదేమైనా సరే ది బెస్ట్ అని అనిపించింది ఇక్కడైతే. ఆవిడ తీసుకున్న డెసిషన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా సరే. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అసలు తనుజ తీసుకున్న డెసిషన్ ఏంటి? అసలు ఆవిడ మేబీ నాకు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. ఏంటంటే తను ఆల్రెడీ వద్దు నాకు సెకండ్ ఫైనలిస్ట్, నేను జనాలతోనే వెళ్తాను అని, నేను జనాలతోనే వెళ్తాను, వాళ్ళు సేవ్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను, వాళ్ళు సేవ్ చేయకపోతే నేను వెనక్కి వెళ్తాను, ఇలాంటి ఆలోచన ఉన్న అమ్మాయి ఖచ్చితంగా గెలవకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లయితే బాగుండేది. ఓకే, నీకు నచ్చినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండేది కదా, నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తే. కానీ ఈ పిల్ల అలా ఇవ్వకుండా గెలవాలి అని ఆడింది. గెలిచిన తర్వాత వద్దు అందంటే ఇది అటెన్షన్ గ్రాబింగ్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఆవిడ అటెన్షన్ గ్రాబింగ్ కోసం ఇలా చేసిందా, లేకపోతే నిజంగానే తన హార్ట్ నుంచి వచ్చిందా అనేది మీ ఒపీనియన్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అయిందో లేదో చూద్దాము. ఆవిడ గేమ్ ప్లే ఏంటో ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఓహో, పాయింట్ ఆఫ్ వ్యూ ఇదా, పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అదా. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. అలానే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కామెంట్లో నాకు షేర్ చేసుకోండి. నాకు కూడా కొంచెం అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఆవిడ ఒకవేళ గెలవకపోయినా పర్లేదు కదా, అప్పుడు తను వద్దు అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటే వాళ్ళు మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ లేకుండా పోయేది. ఈవిడ గెలవాలి అని పట్టుబట్టి మరి గెలిచి అందరి సపోర్ట్ తీసుకుని ఈవిడ గెలిచి మళ్ళీ ఈరోజు వద్దు అన్నది అంటే ఏంటి అర్థం? అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలనే కదా ఈ పిల్ల. అలాగో ఆడియన్స్లో సపోర్ట్ ఉందని తెలుసు. ఇంకా ఇలా చేస్తే ఇంకొంచెం సపోర్ట్ వస్తుందేమో ఈ పిల్ల అనుకుందేమో అని నాకు అనిపించింది. మేబీ హార్ట్ఫుల్గా చేసిందా, లేకపోతే ఆడియన్స్ సైడ్ నుంచి చేసిందా అనేది ఆ పిల్లకే తెలియాలి. కానీ హార్ట్ఫుల్గా చేసినా ఓకే, మంచి డెసిషనే. కానీ ఆడియన్స్ సైడ్ నుంచి ఆలోచించి చేసిందంటే మాత్రం ఈ పిల్ల ఆలోచనలకి అసలు గుడి కట్టేయాలి ఇంకా. ఎందుకంటే అలా ఆలోచించిన పర్సన్ ఇప్పటివరకు ఎవరు కనిపించలా. ఈ పిల్ల ఫస్ట్ టైం కనిపిస్తుంది అలా ఆలోచిస్తూ. సో ఇప్పుడైతే బిగ్ బాస్లో సెకండ్ ఫైనలిస్ట్ అయితే లేరు. సెకండ్ ఫైనలిస్ట్ అంతటితో ఆగిపోయింది. సో ప్లీజ్ మన వీడియోస్ని ఫాలో చేస్తూనే ఉండండి. మీరు చూసే ప్రతి వాచ్ అవర్ మనకి ఇంపార్టెంటే, ప్రతి మినిట్ ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మన వాచ్ అవర్స్కి ఇంపార్టెంట్, వాచ్ అవర్స్కి కలుస్తాయి అనమాట. ఇవి తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి, ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్లో పెట్టుకోండి, ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మనం వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ కూడా చేయండి. మీరు మన ఛానల్ని లైక్ చేయడం వల్ల మనకైతే ఇంకొంచెం మందికి వీడియో సజెస్ట్ అయితే అవుతుంది, ఇంకా కొంచెం బాగుంటుంది. అలా సజెస్ట్ అవ్వడం, ఇంకా కొంచెం మందికి సజెస్ట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం మనకైతే ఉంది. వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. మంచిగా మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్లీజ్ ఈ ఛాన్స్ అయితే మీరు ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో, ఎలాంటి కామెంట్స్ కావాలో, నాకు ఎలాంటి టాపిక్స్ కావాలో మీరు నాకు కామెంట్ చేస్తే నేను అవన్నీ మీకు చేసి ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాను.
సో థ్యాంక్ యూ మీ స్వరూప.